ఉన్నాడా అని ఆవిడ అడిగితే చెప్పిన మాట ఏమిటో తెలుసా? మొల్ల అద్భుతమైన పద్యం రాసింది. అలతి పదాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని తోచేలా చేయడంలో తిక్కన గారి తర్వాత మళ్ళీ మొల్లేనండి. అంత గొప్ప కవయిత్రి. తిక్కన గారి తర్వాత మళ్ళీ మొల్లే. చిన్న పదాలు వాడుతూ కంద పద్యాలు లాంటివి రాస్తూ అందులో అనల్పమైన భావాన్ని ప్రకటించడం. ఉన్నాడు లెస్సర ఆఘవుడు ఉన్నాడిదే కపులగూడి ఉరుగతి రానయ్యున్నాడు నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము నమ్ముము ఉర్వీతనయా. ఒక చిన్న కందపద్యంలో సీతాదేవికి హనుమంతుడు ఎంత ధైర్యం కలిగించాడో చూడండి. ఆపదలో ఉన్న వాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి. నీకెందుకమ్మా నేను ఉన్నాను కదా అంటే ఆ ఇల్లాలు ఒక్కసారిగా ధైర్యవంతురాలు అవుతుందండి. భర్తను కోల్పోయిందమ్మా ఏదో ప్రమాదంలో, కుటుంబం అనాథ అవుతోంది. మనం పక్కింటి వాళ్ళమే కావచ్చు, ఆవిడకి అన్నగారు లాంటి వాళ్ళమే కదా. వెళ్ళి అమ్మా నీ అన్నగారినమ్మా, నీ పుట్టింటి వాళ్ళు దూరంగా ఉన్నారని నువ్వు బాధపడకమ్మా, నీకు వచ్చిన కష్టం ఉంటే నాకు తెలుసు, నేను ఉన్నానమ్మా, నేను చూసుకుంటానమ్మా అని భార్యతో సహా వెళ్ళి ఆ వితంతు స్త్రీని ఓదార్చితే అంతకంటే పుణ్యం ఉంటుందా ప్రపంచంలో? అంతకంటే గొప్పదనం ఉంటుందా? ఆవిడ వెంటనే ధైర్యంగా అన్నయ్య గారు మీరున్నారు చాలండి, ఏమిటో ఇలా జరిగింది దీని వల్ల అని అనొచ్చు కదా, అంటే ధైర్యం కల్పించవచ్చు కదా. మనకు అది కాదండి. ఆవిడ వితంతు అయింది, మంగళవారం చూడొచ్చా అండి, అమావాస్య నాడు చూడొచ్చా అండి, రాత్రి వెళ్ళొచ్చా అండి, ఇంట్లో పడుకో, నువ్వు కూడా అదే అవుతావు. వెధవేషాలేక బాధలో ఉన్న వాళ్ళని పలకరించడానికి మంగళవారం శుక్రవారం అమావాస్య ఏంటంటే నాకు అర్థం కాదు. పిచ్చి నమ్మకం కాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారా, దుఃఖపడుతున్నారా, పలకరించడానికి ముహూర్తం చూస్తావా? ఒకసారి ఆలోచించండి. ఇలా చూస్తున్నామంటే అక్కడ ఎడితే ఏదో జరుగుతుందనే కదమ్మా. నిజంగా ఆలోచించుకుందాం. అంటే వాళ్ళకి జరిగిన దానికంటే మనకేదో జరగకుండా ఉండమే ముఖ్యం. మనం మనుషులమేనా? కుళ్ళు బుద్ధి కదా ఇది. వాళ్ళకి అప్పటికే జరిగింది. భర్తను కోల్పోయో, భార్యను కోల్పోయో, బిడ్డలు చనిపోయో, ఏదో ఆస్తులు కోల్పోయో ఏడుస్తున్నారు. మన బంధువులే, మిత్రులే. వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళి పలకరించడం మానేసి ముహూర్తాలు చూస్తున్నామంటే మన స్వార్థమే కదా. ఆవిడకి ఏదో జరిగింది, జరిగిన ఆవిడని ఓదార్చడం మానేసి నువ్వు ముహూర్తం చూస్తున్నావు, నీకేం జరగకూడదని ఆలోచిస్తున్నావు అనమాట. అంత ప్రమాదమా? అంత సెంటిమెంట్ పెట్టుకోవాలా? నాకు ఎవడో వెనక ఏడాది క్రితం ఫోన్ చేసి 2 కాకులు కనపడ్డాయండి ఏమన్నా అవుతుందా అన్నాడు. నీకేం అవదు, వాటికే అవుతుంది, వాటిని ఫోన్ చేయమని చెప్పాను. 2 కాకులు కనపడ్డేట ఏమన్నా అవుతుంది, నీకేం అవుతాయో వాటికి అవుతుంది. అధమోహం చూసే కదా వాటికి ఏమన్నా అవుతుంది. కాకులకు నా నెంబర్ నేను చెప్తానని చెప్పాను. కాకులను చూస్తే ఏదో అవుతుంది, ఈ కోకిలను చూస్తే ఏదో అవుతుంది, మనం చూస్తే ఏమి కదా. ఇవేమో నమ్మకాలండి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి ఆధునిక కాలంలో విచిత్రంగా. మమ్మల్ని అడుగుతున్నవి ఇవే కర్మగాలిపోయి. ఈ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి? దక్షిణామూర్తి ఫోటో ఏ దిశలో పెట్టాలి? దక్షిణామూర్తి జ్ఞానస్వరూపమ్మ. ఫోటో దిశలో పెట్టమేంటి, సంకలో పెట్టుకో. ఎవరికి కావాలి నీ ఫోటో? ఫోటో ఏ దిశలో పెడతావు? ఇదో అజ్ఞానమా? దాన్ని బట్టి నీకు పుణ్యం వస్తుందా? బుర్ర లేదా? ఆలోచించలేరా? చదువుకోలేదా? ఫోటోని బట్టి జ్ఞానం వస్తుందండి. ఫోటో ఉత్తర దిక్కు పెట్టామా, దక్షిణ దిక్కు, ఎటు దిక్కు పెడితే అమ్మా దక్షిణామూర్తి అంటే నీకేం తెలియదే. నువ్వు ఎటు దిక్కు పెడితే దిక్కు లేని వాడు అయ్యాడు ఆయన. ఫోటో ఏ దిక్కులు పెట్టావు అదో పెద్ద సందేహం. దానికి మళ్ళీ గరికపాటి నరసింహరావు, చాగంటి కోటేశ్వరరావు కావాలి. ఇక్కడ నెంబర్ కొట్టు అడుగుదాం. ఇదే మమ్మల్ని అడిగే సందేహం. మేము చదువుకున్నది ఇందుకే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇటువంటి ఇదేమిటి మనం చెబుతున్నది ఏమిటి, వీళ్ళు అడుగుతున్నది ఏమిటి? ఫోటో ఎక్కడుంటే ఏమిటమ్మా? గోను సంచులో పడి మూటకట్టే ఇందుకే ఫోటో. దాని ప్రయోజనం నీకు తెలియనప్పుడు అది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ బుద్ధి ఎక్కడుంది, ఈ ఆలోచన లేదా మనకి. మన బుద్ధి అలా ఉంది. అక్కలా మన బుద్ధి బురదలో ఉన్నప్పుడు దక్షిణామూర్తి ఫోటో నెత్తి మీద ఉన్నా ఒకటే, చేసేదేం లేదు అక్కడ. ఆలోచించాల్సిన విధానం అది కాదండి. చైతన్యం అంటే అది కాదండి. ఇంత సాహిత్య సంపద ఉండి, ఇంత ఆధ్యాత్మిక సంపద ఉండి దుఃఖాలు పడుతున్నామంటే అందవలసిన దారిలో ఆధ్యాత్మికత అందడలేదమ్మా. ఈ జీవుడు తాపత్రయం అలాదే మానేసి మళ్ళీ మొదలు పెట్టడానికి కూడా అదే కారణం. నేను ఈ చైతన్యం నింపాలి 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 జాతులు ఖచ్చితంగా. నేను మానేద్దాం అనుకున్న ఏకాంతంగా నిర్ణయించుకుని కూడా మళ్ళీ ప్రజలు అడిగిన మీద ఎందుకు చెబుతున్నాను, ఇలా చెప్పాలంటే మనమే ఉండాలంతే. ఇంకా మనకి అది కర్తవ్యం. భగవంతుడు ఇంకా బదులు కూడా చెబుతాం. ఏం పర్వాలా, చైతన్యవంతులు కావాల్సిందే, పిచ్చి నమ్మకాలు పోవాల్సిందే. ఇంకా ఈ కాలంలో కూడా ఇవన్నీ ఏమిటంటే ఫోటో ఎక్కడ పెడతాం, నైవేద్యం ఎక్కడ, ఎవడమ్మా నీ నైవేద్యం తినేది ఎక్కడ? నువ్వే తింటావు మళ్ళీ దాన్ని. ఇదా మన ఆలోచన, మన బుద్ధి ఎక్కడుంది, మన మనస్సు ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నాం, గ్రంథాలన్నీ ఏం చెబుతున్నాయి? బాధలో ఉన్న సీతాదేవిని ఓదార్చడానికి హనుమంతుడు మాట్లాడిన మాట ఏమిటంటే, సీత నువ్వు తూర్పుగా తిరుగు, నేను ఉత్తరంగా తిరుగుతా, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాలి. ఈరోజు రావణాసురుడు వచ్చి ఇద్దరిని చెదకొట్టేస్తాడు. తూర్పు ఉత్తరం చూస్తే ఉన్నాడు లెస్సర ఆఘవుడు, ముందు ఉన్నాడు అని ప్రయోగించింది ఆవిడ. అంటే అంత దుఃఖంలో ఉన్న సీతాదేవికి కావలసిన మాట ఏమిటి? ముందు రాముడు ఉన్నాడు, సేఫ్, అది కావాలి. ముందు పరాక్రమం రావడం కాదు, ముందు ఉన్నాడు.
ఉన్నాడు, అందుకే ఉన్నాడు అని పాటతో మొదలెట్టిందండి ఆంధ్ర కవయిత్రి. ఎంత ఔచిత్యం, ఎంత ఔచిత్యం. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ముందు ఉండాల్సిన మాట ఏమిటంటే ఉన్నాను, ఉన్నాను, నేనున్నాను అన్న మాటే కదండి 151 మందికి అధికారం ఇచ్చింది. నేనున్నా అన్న ఒక్క మాట 151 మందిని గెలిపించింది. అర్థమైపోతుంది కదా జనం ఎలా ఆలోచిస్తారో. అంటే ఒక నమ్మకం కలిగింది అంతే. మరి హనుమంతుడు చేసిన పనేదే. ఉన్నాడు రాగ లెస్స. పైగా ఉన్నాడు అనగానే వెంటనే ఏమనిపిస్తుంది అమ్మవారికి, రాముడు ఉన్నాడు సరే, షుగర్ ఏమైనా ఉందేమో, బీపీ ఉందేమో, గొంతు క్యాన్సర్ కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. అందుకని లెస్స హాయిగా ఉన్నాడు, ఏమీ లేదు, మొన్న ఆరోగ్య పరీక్షలన్నీ అయినాయి, సుఖంగా ఉన్నాడు. అది కావాలి రెండో మాట. తర్వాత ఉన్నాడిదే కపులగూడి, వెంటనే ఆవిడకి ఏమనిపిస్తుంది సార్, ఉన్నాడు బాగానే ఉంది, ఎవరన్నా కూడా ఉన్నారా వాళ్ళిద్దరైనా, ఎందుకంటే వీడు చాలా పెద్దవాడు, వీడిని జయించడం కష్టం. అంటే ఉన్నాడిదే కపులగూడి, 1,000,000 మంది వానరులు ఉన్నారమ్మా, 1,000,000 మంది వానరులు ఉన్నారు. 1,000,000 మంది వానరుల కాలి గోటికి కూడా పోలైన వాడిని నేను సముద్రం దాటి వచ్చా, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకోమని చెప్పాడు. అది హనుమంతుడు పరమ నిగర్వ చూడామణి. మనం ఎవరైనా అటువంటి సాహసం చేస్తే నువ్వు హనుమంతుడువా, ఇంకా మీ దగ్గర ఎవరెవరు ఉన్నారులే తొట్టుగా ఇంక పనికిరారు, అక్కడ సుగ్రీవుడి దగ్గర ఊరికే జీతాలు తీసుకుంటారు పనికి మేళ్ళగా ఇంక అంతాను, నేను ఒక్కడే, నాకు అసలు సరైన గుర్తింపు లేదమ్మా, ఇలాగే ఎడుతాడు ఎంతసేపు ఇంకోడైతే. హనుమంతుడు అలా ఏడవలా. నువ్వు ఇంత వీరుడు అంటే, అమ్మా నన్నేం చూశావమ్మా, నాకంటే సుగ్రీవుడు కానీ, అంగదుడు కానీ, మైందుడు కానీ, ద్వివిధుడు కానీ, సుషేనుడు కానీ ఎటువంటి వీరుడు అంటే వారి కాలి గోటికి నేను పోలను, నాకంటే 100 రెట్లు గొప్పవాళ్ళు ఉన్నారు అనగానే ఆ ఇల్లాలు చాలా సంతోషించింది. ఇంతవాడు చాలా చిన్నవాడు, ఇంతకంటే పెద్దవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నా భర్తను సేవిస్తున్నారు అంటే ఈ రావణాసురుడు పని అయిపోయినట్టే అనుకుంది ఆవిడ. ఇది ధైర్యం కలిగించాలి. తర్వాత కార్యక్రమం వ్యవహారం ఎలా ఉన్నా సరే అంత తేలిగ్గా యుద్ధం ఏం జరగలేదు, అంత తేలిగ్గా ఇలా లక్ష్మణుడు ప్రాణాల మీదకి వచ్చింది, రాముడు ప్రాణాల మీదకి వచ్చింది, అది వేరే విషయం. కానీ ముందు ధైర్యానికి చెప్పాలా వద్దా? కాపాడుతానంటే ఖచ్చితంగా కాపాడుతానని చెప్పాలి. వీలైతే కాపాడడానికి ఒక కమిటీ వేస్తా, కమిటీ వేసాక ఎప్పుడు కాపాడతావు, 6 నెలలకా? ఈ మాటలు పనికిరావండి. ప్రజలకు ధైర్యం కలగాలి, నేనున్నా అని ఖచ్చితంగా చెప్పాల్సిందే అంతే. ఆ మాట నమ్ముతారు జనం, నమ్మినట్టే ప్రవర్తించాలి. అందుకే హనుమంతుడు ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు ఇది కపులగూడి ఉరుగతి రానయ్య ఉన్నాడు. అప్పుడు కూడా వచ్చే హనుమానుడు ఉన్నాడు సరే, ఆరోగ్యంగా ఉన్నాడు సరే, వానర సైన్యం కూడా ఉంది సరే, ఇంతకీ వస్తాడా రాడా, అక్కడ ఏమైనా పార్టీ చేసుకుంటూ కూర్చుంటాడు అక్కడ, మరి అది తెలియదు కదా. అన్ని అనుమానాలే, బాధలో ఉన్న వాళ్ళకి అన్నీ అలాగే ఉంటాయండి. అల్పపీడనం ఏర్పడినప్పుడే వాయుగుండం వస్తుంది. అల్పపీడనం లేదే వాయుగుండం రాదు. మనస్సులో ఒక బలహీనత ఏర్పడిందంటే అన్నీ చుట్టుకుని వచ్చేస్తాయి, వ్యాధులు, బాధలు, కష్టాలని, అనుమానాలు. అందుకని ఉన్నాడు సరే, ఆరోగ్యంగా ఉన్నాడు సరే, వానర సైన్యం ఉంది సరే, ఇంతకీ వస్తాడా రాడా, నన్ను మర్చిపోయాడంటే లేదమ్మా, ఉరుగతి రానయ్యున్నాడు, వానర సైన్యంతో 100,000,000 వానరుల సంఖ్యతో రానయ్యున్నాడు. అంతేకాదు అప్పుడు కూడా ఒక అనుమానం ఉంటుంది, ఒక్క వ్యర్థ పదం కూడా వాడలేదు మహాకవయిత్రి మొల్ల, ఒక్క వ్యర్థ పదం కూడా వాడాల. అప్పుడు కూడా ఆవిడకి వచ్చిన అనుమానం ఏమిటంటే, వస్తాడు సరే, యుద్ధం చేస్తాడు సరే, వీడిని జయిస్తాడు సరే, నన్ను తీసుకెడతాడా లేదా, నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము నమ్ము ఉర్వీతనయా. ఒక చిన్న కందపద్యంలో ఎంత భావం ఇవ్వడించిందండి. ఉన్నాడు లెస్స రాఘవుడు నాడిదె కపులగూడి ఉరుగతి రానయ్యున్నాడు నిన్ను గొనిపోనున్నాడు ఇది నిజము నమ్ము ఉర్వీతనయా. ఇలాంటి కందపద్యాలు ఒకరు పనిగట్టుకుని దీని మీద పరిశోధన చేసినటువంటి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు, మంచి సాహిత్యవేత్త కూడా ఆవిడ మొల్ల రామాయణంలో మంచి అత్యుత్తమమైన కందపద్యాలన్నీ ఏరి ఒక చోట రాస్తే ఆశ్చర్యకరంగా మొత్తం కథ అంతా 20 పద్యాల్లో వచ్చేసిందండి. 20 కందపద్యాలు, కంద రామాయణం అని పెట్టారు. కేవలం మొల్ల రామాయణం నుంచి 20 పద్యాలు ఏరి ఏదో గాయత్రి మంత్రంలాగా, గాయత్రి రామాయణంలాగా ఆ 20 కందపద్యాలు ఓ చోట పెడితే సరిగ్గా రాముడు పుట్టిన దగ్గర నుంచి రామ పట్టాభిషేకం వరకు కథ వచ్చేసింది. కావ్య నిర్మాణంలో అంత జాగ్రత్త తీసుకుంటారు మన వాళ్ళు. ఇప్పుడు చూడండి, సుందరకాండ చదివితే పనులు అవుతాయి, తెలివితేటలు వస్తాయని ఎందుకన్నారంటే, హనుమంతుడు ఎంత చెప్పినా సీతాదేవి నమ్మలేదు. దూతలుగా వచ్చిన వాళ్ళని, పరాయి వ్యక్తుల్ని తొందరగా నమ్మకూడదు, ఆడవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సీతాదేవి నుంచి మనం గ్రహించాలి, అంత కష్టంలో ఉండి కూడా, అంత మనస్సు బలహీనపడి కూడా ఇలా ఏదో 4 పద్యాలు చెప్పగానే నమ్మేలేదు ఆవిడ. రాముడు ఎలా ఉంటాడో చెప్పు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు, రూపురేఖలండి వర్ణించమని. అంటే ఏమిటి, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆధార్ కార్డు చూసి దానికి పాన్ కార్డు జత చేసి 2 గూగుల్లో వెతికితే తప్ప సీతాదేవి ఒప్పుకోలేదు. ఈ జాగ్రత్త మనం పడాలి, పడితే పనులు అవుతాయి. అందుకే సుందరకాండ చదివితే పనులు అవుతాయి.
అందుకే ఆవిడ చెప్పమని అడిగింది, రాముడు ఎలా ఉంటాడో చెప్పి. ఎందుకంటే ఆవిడ పూర్తిగా తెలుసు, కాపురం చేసిన మనిషి. లక్ష్మణుని నిరంతరం చూస్తోంది. రఘువంశ రాజులందరిది ఒకటే లక్షణం, అందులో వాళ్ళు అన్నదమ్ములు, ఒక్కరోజు తేడా. అందుకని చెప్పవయ్యా అంటే, అవునమ్మా నేను చెప్పకపోవడం ఏంటి, రామచంద్రమూర్తితో నాకు 6 నెలల సాంగత్యం ఉంది. కిష్కింధకాండ కథ మొత్తం 8 నెలల కథ, బాలకాండ కథ మొత్తం 12 సంవత్సరాల కథ, అయోధ్యకాండ కథ మొత్తం 13 సంవత్సరాల 1 మాసం 10 రోజుల కథ, అయోధ్యకాండ కథ మొత్తం 12 సంవత్సరాల 1 నెల కథ, అరణ్యకాండ కథ మొత్తం 13 సంవత్సరాల 1 మాసం 10 రోజులు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది, సీతాపహరణం జరిగింది. కిష్కింధకాండ మొత్తం 8 మాసాలు, సుందరకాండ మొత్తం 1.5 రోజు, 1.5 డే, ఓన్లీ కేవలం 36 గంటల కథ. యుద్ధకాండ మొత్తం 21.5 రోజుల కథ. పరమ పరిశోధనలో బయటపడినటువంటి విషయాలు ఇవి. రామాయణ భారతాల పుక్కిటి పురాణాలు కావు, పక్కా చరిత్రలు, మన జీవితాలు ఇవి. నిజం చెప్పాలంటే ఏ కథ ఎన్నాళ్ళు జరిగిందో లెక్క ఉంది, డేట్లు సహా చెప్పారు. అన్నీ చెప్పడానికి నాకు ఇక్కడ సమయం కుదరదు. కానీ అందుకని 8 నెలల కిష్కింధకాండ జరిగితే అందులో 6 నెలలు వీరి సావాసం ఉంది కదా, అందుకని చూశానమ్మా అని రాముడిని వర్ణిస్తున్నాడు. ఎంత అందమైన మాట. నిత్యం ప్రార్థనగా చదువుకోవలసిన పద్యం ఇది. ఇంట్లో రాముడి విగ్రహం పెట్టుకుని ఇక్కడ కానీ రామాలయంలో కానీ ప్రార్థనగా చదువుకోవలసిన పద్యాన్ని రామ రూప వర్ణన, ఇందులో లక్ష్మణుని వర్ణన కూడా కలిపి మళ్ళీ చెబుతోంది మనకి. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రముల వాడు. అమ్మా ఏం వర్ణించమంటావమ్మా రామచంద్రమూర్తిని. అజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్న రాముడిని వర్ణించే అవకాశం నాకు రావడమే గొప్ప అదృష్టం కదా తల్లి. నాకు అవకాశం ఇచ్చావు, చెబుతున్నాను వినవమ్మా రామస్తోత్రం అని చెబుతున్నాడు హనుమంతుడు. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, ఘనమైన దుందుభిస్వనము వాడు, తిన్ననైకను పట్టు దీర్ఘబాహులవాడు, చక్కని పీన వక్షంబువాడు, రేఖలు గల్గు పదయుగంబులవాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, కపటమిరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణములు రూపింపనెసగువాడు. తల్లి సీతమ్మ ఇన్ని గుణములు రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రంగు రూపం విశేషం అన్ని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించాడు హనుమంతుడు. పని కావాలి అంటే మనుషుల గురించి ఇంత పరిజ్ఞానం తెలియాలి, వాళ్ళ ఒడ్డు పొడుగు కూడా తెలియాలి, కళ్ళు ఎలా ఉంటాయి పళ్ళు ఎలా ఉంటాయి చెప్పాలి. అందుకని నిన్నే చూసా బస్ స్టాండ్లో అదో రకంగా ఉన్నాడో గుర్తులేడు అంటే ఏం పట్టుకుంటావు మనిషిని, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేనప్పుడు మాట్లాడక. ఒక పని సాధించాలంటే ఆ విషయ పరిజ్ఞానం పూర్తిగా ఉండాలా వద్దా, లేకుండా పని అవుతుందా? రాముడిని సన్నిహితంగా చూశాడు కాబట్టే చెబుతున్నాడు. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, నీలమేఘంలా ఉంటాడమ్మా మహానుభావుడు. ధవళాబ్జపత్ర నేత్రములవాడు, రాముని కళ్ళు తెల్ల తామర పూరేకుల్లా విశాలంగా ఉంటాయమ్మా. కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, ఆయన కంఠం శంఖంలాగా ప్రకాశిస్తూ ఉంటుందమ్మా. శంఖం మీద 3 రేఖలు ఉన్నట్టే కంఠం మీద కూడా 3 రేఖలు ఉంటాయి ప్రతి వారికి, అందుకే శంఖంతో పోలుస్తారు. ఘనమైన దుందుభిస్వనమువాడు, రాముడు మాట్లాడితే వర్షాకాల మేఘం గర్జించినట్టుగా ఉంటుందమ్మా పర్జన్యంలాగా. తిన్ననైకను పట్టు దీర్ఘబాహులవాడు, ఉత్తమ పురుషుని యొక్క లక్షణం ఏమిటంటే నిలబడితే ఈ చేతి కొసలు మోకాళ్ళ కిందికి రావాలి. కూర్చుంటే రావడం కాదు, కూర్చుంటే పాదాల దగ్గర కూడా పెడతాయి. మనిషి నిలబడితే ఈ చేతి కొసలు ఈ మోకాళ్ళు దాటి వెళ్ళాలి. అతన్ని ఆజానుబాహు అంటారు, లేకపోతే జాన్ బాహు అంటారు. జానుడే ఉంటాయి బాహు. రాముడు అజానుబాహు, అంత అందంగా ఉంటాడు. ఒక 32 లక్షణాలు చెబుతారు ఉత్తమ పురుషుల యొక్క లక్షణాలు. అవి శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నాయి, గౌతమ బుద్ధునిలో ఉన్నాయి, శంకరాచార్య స్వామిలో ఉన్నాయి, మళ్ళీ స్వామి వివేకానందులో ఉన్నాయి. ఆ 32 లక్షణాలు కూడా. ఈ 4 జగన్మాన్యులయ్యారు. స్త్రీల ఉత్తమ సాముద్రిక లక్షణాలు వేరే, పురుషుల లక్షణాలు వేరే. అవి సంపూర్ణంగా కలిగిన వాళ్ళు ఈ నలుగురు భారతదేశంలోనే పుట్టడం మన అదృష్టం. అందుకని ఆ లక్షణాలే చెబుతున్నాడు ఇక్కడ.
తిన్ననై కనపట్టు దీర్ఘబాహుల వాడు. ఊరికి చేతులు ఇలా వంకరలుగా అష్టవంకరలు తిరగకూడదు, శుభ్రంగా ఇలా ఉండాలి, హాయిగా నిలబడుతున్నా కూర్చున్నా చాపినా ఇలా ఉండాలి స్పష్టంగా. చీకాసేపు ఇలా నిలబెట్టలేకపోతే బాణం ఎలా వేస్తాడు. చక్కని పీన వక్షంబు వాడు, అందులో రాజకుమారుడు క్షత్రియ కుమారుడు. వక్షస్థలం ఎలా ఉండాలి, బాగా ఎద్దు రొమ్ములా ఉండాలి. అందుకే వృషభంతో పోలుస్తారు, వృషోవరస్క అంటారు. ఎద్దు రొమ్ము ఎలా ఉంటుందండి, గుద్దు కాదు, బాణ వేసినా సరే ఏం కాదు, గొనపెట్టి పొడిచినా సరే అలా ఉంటుంది అది. అలా తినాలి, తినగలిగిన ఆహారం తినాలి, అలా తింటేనే ఉంటాయి. మొదపప్పున చేసుకుంటే కుదరదు, అది మా పని. మా వ్యవహారం వేరు, క్షత్రియుల వ్యవహారం వేరు, ఇతరుల వ్యవహారం వేరు. ఎవరి ఆహారాలు వారికి ఉంటాయి, పూర్తిగా మానేయాల్సిన అవసరంలా. అప్పుడప్పుడు కాస్త లాగించడమే మంచిది. అలాగని మాకు అలవాటు చేసేయకండి, ప్రమాదం. ఎందుకంటే కొన్ని పనులు అవ్వాలంటే, యుద్ధం చేయాలంటే నెత్తురు కళ్ళ చూడాలి. చూడకుండా యుద్ధం చేయడు, లేకపోతే ఏదైనా గాయం అయితే ఇంటికి వచ్చేస్తాడు అమ్మ అంటున్నాం. మాటిమాటికి టీటీ ఇంజక్షన్ చేయించుకునేవాడు యుద్ధాలు చేయలేడు. తెగించాలంటే పౌరుషం ఉండాలి. పౌరుషం ఉండాలంటే దానికి తగిన ఆహారం తినాలి. అది ధర్మం కోసం, దేశం కోసం. దయచేసి గమనించండి, కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదు, స్వార్థం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం. అంత గుండె ధైర్యం లేకపోతే, ఆహారం తినకపోతే సైనికులు అక్కడ సియాచిన కొండల్లో ఉండగలరా? అలా బండరాళ్ళ మధ్యలో సాధ్యం అది. దానికి వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేయాలి మనం. అందుకనైనా చక్కని పీన వక్షంబు వాడు. వక్షస్థలం ఇలాగింత వెడల్పుగా విశాలంగా గట్టిగా ఎందుకు ఉంటుందంటే, బాణాల దెబ్బలు, కత్తి దెబ్బలు, గద దెబ్బలు ఏం తగిలినా తట్టుకోగలడు రాముడు, లేకపోతే యుద్ధమలా చేస్తాడండి. పద్మరేఖలు గలుగు పదయుగంబుల వాడు. ఆయన పాదాల్లో పద్మం, అంకుశం, అలాగే ఇటువంటి శుభచిహ్నాలన్నీ కూడా, పూర్ణ కలశం ఇలాంటివన్నీ అవి ఎవరి పాదాల్లో ఉంటాయో వారు పట్టాభిషిక్తులు అవుతారని లెక్క. ఇప్పుడు చూసుకోకండి, ఇంటికి వెళ్ళాక చూసుకోండి అవకాశంగా. మళ్ళీ 5 ఏళ్ల వరకు ఒక అవకాశం లేదు, అప్పుడు చూద్దాం దాని సంగతి. ఎందుకంటే పాదాల్లో పద్మరేఖలు ఉంటే పట్టాభిషిక్తులు అవుతాడని ఒక లెక్క. అందుకే కదా ఇక్కడ ఇంకో మాట చెప్పింది ఆవిడ, శాస్త్ర పరిజ్ఞానం. బాగైన ఎట్టి గొల్పముల వాడు. చీలమండలు ఇక్కడ ఉంటాయి, చీలమండలు. ఆ చీలమండలు మంచి గట్టిగా ఉన్నాడు. అవి ఎందుకండి వర్ణించడం? అవి ఎందుకు వర్ణించడం అంటే, విలుకాడు, ధనుర్బాణాలు వేసే విలుకాడు ఎప్పుడు కూడా 4 పద్ధతుల్లో వేస్తారు. ఆలీఢం, ప్రత్యాలీఢం, సంలీఢం, వ్యాలీఢం. ఎడమకాలు ముందుకు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి ఇలా బాణం వేస్తారు సాధారణంగా, దాన్ని ఆలీఢం అంటారు. కాకుండా ఓసారి కాలు లాగినప్పుడు కుడికాలు ముందుకు పెట్టి ఎడంకాలు వెనక్కి పెట్టి ఇలా వేస్తారు, దాన్ని ప్రత్యాలీఢం అంటారు. 2 కాళ్ళు దగ్గర పెట్టి వేస్తారు, స్కూల్ పిల్లలు అటెన్షన్లో నిలబడినట్టుగా, దాన్ని సంలీఢం అంటారు. ఒక్కోసారి మళ్ళీ 2 కాళ్ళు ఎడంగా చేసి వేస్తారు, దాన్ని వ్యాలీఢం, స్టాండర్డీజ్ అంటారు. అలా బాణాలు వేస్తారు. ఈ 4 రకాల స్థితులు లేకపోతే ఏకధాటిగా నిలబడి బాణాలు వేయలేరు, కాళ్ళు కింద పడిపోతారు. ఇవన్నీ అభ్యాసం చేయిస్తారు ధనుర్విద్యలోను, గదా విద్యలోనూ కూడా. ఈ 4 రకాల స్థితుల్లోనూ మనిషి నిలబడాలంటే మడమల గట్టిగా ఉండాలి. అది కూడా చెప్పింది మొల్ల. ఎంత శాస్త్ర పరిజ్ఞానం. బాగైన ఎట్టి గుల్ఫములవాడు. అయితే చీలమండల గురించి చెప్పడం ఎందుకంటే పద్యంలో. ఇన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఇవన్నీ శారీరక లక్షణాలు. రాముడిని ఇందుకోసం కాదు మనం పూజించేది. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అనపర్తిలో కూడా చాలామంది ఉంటారు, 5,000 మంది. ఈ పొడుగ్గా ఉండడం, లావుగా ఉండడం, గట్టిగా ఉండడం, ఎద్దు రొమ్ము ఉండడం, అబ్బో ఎద్దు రొమ్ము, ఏనుగు రొమ్ము ఉన్నవాళ్ళు ఉంటారు. ఉపయోగం ఏంటి? దేనికి పనికిరాడు. ఇక్కడ దేశం కోసం ఏం చేయడు, ధర్మం కోసం ఏం చేయడు. ఎందుకు? ఆయన ఎద్దు రొమ్ములు ఉంటే, బొద్దు రొమ్ము ఉంటే మనకి అది కాదు. కపట మెరుగని సత్యవాక్యములవాడు. ఈ శారీరక లక్షణంతో పాటుగా ఎప్పుడూ కపటంగా ప్రవర్తించని, అసత్యం మాట్లాడని గొప్ప వ్యక్తి రాముడు. అటువంటి వాళ్ళు ఉంటే అనపర్తిలో ఒక్కడున్నా నమస్కారం. కపటం ఉండద్దు, నిష్కపటంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి. సత్యం ఏదో అది చెప్పాలి. ఎదురువాడికి నచ్చనే నచ్చకపోవాలి, వినేవాడు వింటాడు, మనకు అనవసరం. రమణి రాముడు శుభలక్షణముల వాడని చెప్పాక ఆవిడ కవిత్వంలో పాటించే పొదుపు చూడండి. మళ్ళీ లక్ష్మణుడిని వర్ణించడానికి ఇంకో పద్యం రాయాలంటే రాయొచ్చు, కానీ ఆయన తమ్ముడే కదా, రఘువంశరాజు కదా, అన్ని లక్షణాలు అలాగే ఉంటాయి కదా, ఒక్కటే తేడా కదని చాలా విచిత్రంగా చెప్పింది ఆ పద్యాన్ని అక్కడ. ఇన్ని గుణములు రూపింప నెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఈ కంఠం కానీ బాగువులు కానీ అన్నీ రాముడిలాగే ఉంటాయేమో, లక్ష్మణుడికి ఒక్కటే తేడానమ్మా ఇద్దరికి. ఈయన నల్లగా ఉంటాడు, ఆయన పసుపు ఎర్రగా ఉంటాడు, అంతే. బంగారపు రంగులో ఉంటాడు ఆయన, మెరిసే బంగారపు రంగులో లక్ష్మణుడు ఉంటాడు, నీలమేఘపు రంగులో రాముడు ఉంటాడు. ఈ రంగులో తేడా తప్పితే మిగిలినవన్నీ ఒక్కటే అనడం ద్వారా కవిత్వంలో కూడా పొదుపును పాటించింది ఆ తల్లి.
అప్పుడు చెప్పిన తర్వాత హనుమంతుడిని సీతాదేవి ఇంకో మాట అడిగింది. పనులు ఊరికే అవ్వండి, ఎన్ని రకాల పరీక్షలు పెట్టాలో చూడండి. పరీక్ష పెట్టింది. అన్నీ చెప్పాక వెంటనే హనుమంతుడు ఏమన్నాడో తెలుసు, అమ్మా ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, తర్వాత ఏవో జరుగుతాయి, యుద్ధాలు గొడవలు అవన్నీ వదిలేయమ్మా. వాడు రావణాసురుడు నిన్ను తీసుకొచ్చాడు కదా, అన్యాయంగా చాలా మోసం చేసి తీసుకొచ్చాడు కదా రామలక్ష్మణులు లేనప్పుడు. అందుకని ఒక్క పని చేయమ్మా, నేను నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతాను తల్లి, నాతో వచ్చేయనడు. ముందు అది హనుమంతుడు లక్షణం. అది ఎందుకంటే ముందు ఆడవాళ్ళని సుఖంగా తీసుకెళ్ళి క్షేమంగా రాముడి దగ్గర దింపేస్తే తర్వాత మనం కొట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళని మధ్యలో పెట్టి కొట్టుకోవడం ఎందుకు? అది హనుమంతుల ఆలోచన మంచిదే, తప్పేం లేదు. ఒక కుమారుడుగా ఆయన అన్నాడు. కానీ సీతాదేవి ఏముందో తెలుసో, ముందు ఆ శక్తి ఏమిటో బయటపడాలి కదా అని చమత్కారంగా ఓ మాట ఉంది. నమ్మకం కలిగిందిగా, కొడుకు అనే విషయం అర్థమైపోయింది, నమ్మదగిన వాడని. అందుకని ఏమంటున్నాను అనుకోకయ్యా, నువ్వు చూస్తే చిన్న కోతిలా ఉన్నావు, నువ్వు నన్ను భుజం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళగలవా అంతే. ఎందుకంటుంది? అప్పుడే నిజరూప దర్శనం అవుతుంది ఖచ్చితంగా. వెంటనే హనుమంతుడికి పౌరుషం వచ్చి, నన్ను చిన్న కోత అంటావా? నేను ఇలా కనపడుతున్నాను నీకు, బోల్డ్ మంది గుడి కట్టి నాకు తమలపోకలతో పూజ చేస్తుండే, నన్ను చిన్న కోత అంటావా అని వెంటనే ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం కోసం ఆయన ఆత్మావిష్కార ప్రయత్నం చేస్తే హనుమంతుడు విశ్వరూపాన్ని చూపించాడు. దాన్ని వర్ణిస్తోంది కవయిత్రి మొల్ల చిన్న పద్యంలో, మనం రోజు చదువుకోదగిన పద్యంలో. చుక్కలు తలపువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధిన్ వెక్కసమై కనుబట్టిన అక్కోమలి ముదము నొందెను ఆత్మస్థితికి. హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరాన్ని అలా పెంచేసరికి ఆకాశంలో నక్షత్రాలన్నీ ఆయనకి పుష్పాలతో పూజ చేస్తున్నట్టుగా ఉన్నాయట. ఆయన పుష్పాలే పూజ చేస్తున్నట్టుగా ఉన్నాడు. అంత శరీరం పెంచాడు. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధిని వెక్కసమై కనుబట్టిన. ఆశ్చర్యకరంగా సీతాదేవి, ఇంతటి వాడు నా స్వామికి బొంట, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడా అంటే ఇక నన్ను ఆయన రావడం, తీసుకెళ్ళడం, రావణాసురుని జయించడంలో అనుమానం ఏం లేదుగా అని ఆవిడకి అప్పుడు ధైర్యం కలిగిందమ్మా. అప్పుడు ఆవిడ ఆహారం దొరికితే 2 మెతుకులు తిందామని అనుకుంది. ఆవిడ సంతోషంలో ఉంటే తింటాంగా, అంత సంతోషాన్ని కలిగించాడు. బాధలో ఉన్న వాళ్ళకి మనం శారీరక శక్తియుక్తులన్నీ ప్రదర్శించి అంత ధైర్యాన్ని కలిగించాలి. ధర్మాన్ని కాపాడడానికి, బెదిరించడానికి కాదు. అందుకని చుక్కలు తలపువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధిని వెక్కసమై కనుపట్టిన ఆ కోమలి ముదమునందన ఆత్మస్థితికి, తన స్థితికి అహో నా భర్త, ఏదో బికారి అయినా అనుకున్నాం, లక్ష్మణుడు తప్పితే ఎవరూ లేరు అనుకుంటోంది ఆవిడ. ఎందుకని? రామలక్ష్మణుడు ఇద్దరే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఉన్నారని ఆవిడకి తెలియదు. పైగా ఆవిడకు ఒక అనుమానం ఏమిటంటే, అనుకోంది లక్ష్మణుడు కూడా రాడని, రాముడు ఒక్కడే వస్తాడు. వస్తే ఎందుకో తెలుసా, లక్ష్మణుని ఈవిడ గారు నానా మాటలు అంది కదా మరి. రాముడు ఆ లక్ష్మణ హా సీత అన్నప్పుడు ఆయన వెళ్ళడానికి సంకోచించి, లేదమ్మా ఆడెవడో కపట వాక్యాలు మాట్లాడుతున్నాడు, మిమిక్రీ చేస్తున్నాడు, ధ్వన్యానుకరణ, నా రాముడు ఇలా అరవడు, నువ్వు మోసపోతున్నావు తల్లి అంటే, దుర్మార్గం కూడా మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు అనేసింది దేవుడు ఆవేశంలో. ఎంత దుర్మార్గం అండి ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది. అంత మాట అన్నాక లక్ష్మణుడు ఎందుకు వస్తాడు? ఆయన చెప్పినట్టు వినకపోవడం వల్లే నాకు ఈ కర్మ వచ్చింది కదా. నేను అంత మాట అన్నాక లక్ష్మణుడు ఎందుకు వస్తాడు? రాడు బహుశా అని ఆవిడ ఏమనుకుంటోందంటే, రాముడు ఒక్కడే వస్తాడు, వస్తే లక్ష్మణుడు కూడా రాడు, మిగిలిన వాళ్ళు వస్తారని లేదు అని ఆవిడ అనుకుంటూ ఉంటే, ఈయన విశ్వరూపాన్ని చూపించాక, ఆహా నా భర్త వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు, 100,000,000 వానర సైన్యం ఉంది, అందులో అల్పుడు అనేటువంటి హనుమంతుడే ఈ స్థాయిలో ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో అనే ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. అది సుందరకాండ సారాంశం. సుందరకాండ మొత్తం 68 సర్గలు ఉన్నాయండి. 3000 శ్లోకాలు సుమారుగా ఉంటాయి. మానకుండా తాత్పర్యాలన్నీ చదివితే ఎంత దుఃఖంలో ఉన్న వాళ్ళకైనా ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండూ కలిగితే ఖచ్చితంగా దుఃఖాన్ని నుంచి బయటపడతాం. నేను సుందరకాండ మహిమను తక్కువ చేయడంలా, వాస్తవమైన మహిమ చెబుతున్నా. మీరు చదివి చూడండి. ఎవరి చేతో చదివించి తీర్థం పుచ్చుకుందామని పిచ్చి ప్రయత్నం చేయకండి. మీరే చదవండి, స్వయంగా తాత్పర్యాలు చదవండి, చదవగలిగితే శ్లోకము చదవండి. అప్పుడు ఖచ్చితంగా మన దుఃఖాలు తీరతాయి, మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఇప్పుడు మాటలు చెబుతూనే ఎంతోమందికి అమ్మయ్య ధైర్యంగా ఉంది అనిపించడం లేదా? మరి నిజంగా చదివితే అనిపించదమ్మా, నేను చెప్పిన మాటలే ఎంత బాగుంటాయి, వాల్మీకి చెప్పేవి ఎంత బాగుంటాయి, హనుమంతుడు చెప్పేవి ఎంత బాగుంటాయి. చదవద్దా? మనం చదవకుండా ఎక్కడి నుంచి వస్తాయి?